ఎవరితో జట్టు కట్టడానికి ఒప్పుకోలేదు అది. అదే. నా ఓట్ బ్యాంక్ అంటూ నేను అనేది. ఆ ధైర్యం ఇక్కడ బలహీనత అవుతుంది. చంద్రబాబు నాయుడు ఆ ధైర్యం చేశాడు 2019. అక్కడ విఫలమవడం అది కూడా దారుణ వైఫల్యం. అతనికి ఆయనకే ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేసింది. ఈ ఆత్మవిశ్వాసం కోల్పోయిన దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి అంటే కొంచెం పవన్ కళ్యాణ్, కొంచెం పురంధేశ్వరి. ఈ కాన్సెప్ట్లో వచ్చినప్పుడు తన మాట వినే పరిస్థితుల్లో అవతల వాళ్ళు ఉండట్లేదు అనడానికి సాక్ష్యం పరిపూర్ణానంద స్వామి. మామూలుగా నల్లమిల్లిని బీజేపీలో చేర్చి చేసుకోగలిగాడు. పవన్ కళ్యాణ్ తో చెప్పి బుద్ధప్రసాద్ నీ పార్టీలో తీసుకుని సీటు అంటే ఇచ్చాడు, లేకపోతే అంజుబాబుని తీసుకెళ్లి చేర్చుకోమంటే ఇచ్చాడు. అట్లాగా పవన్ కళ్యాణ్ మాట వింటున్నాడు, స్థానిక నాయకులు మాట వింటున్నారు, వింటున్నారు. కానీ విననటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే పోనీ అలా అని వాళ్ళు జగన్ మనుషులు కాదు, తమకి తాముగా పార్టీ కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు అదే పరిపూర్ణానంద స్వామి మొన్న ఏమని చెప్పారు మన ఇంటర్వ్యూలోని, నేను వచ్చింది నాకు పార్టీ చెప్పాక నేను వెళ్ళా ఫీల్డ్లోకి, వెళ్ళి ఎంత పని చేశాక నీకు సంబంధం లేదు మేము ఎవరికో ఇచ్చుకుంటామంటే, నేను అక్కడేమో పార్టీ నాకు చెప్పింది కాబట్టి, నాకు నమ్మకం కలిగించింది కాబట్టి నేను వెళ్ళి ఫీల్డ్లో నమ్మకం కలిగించాను, ఇట్లా నేను మీ వెంట ఉంటానని. ఇప్పుడు అకస్మాత్తుగా వదిలేసి వెళ్ళిపో అంటే ఇంకా స్వామీజీని అయ్యుండి నేనే మాట తప్పితే ఇంకేంటి? సమాజానికి ఏం నిర్దేశిస్తున్నావు? స్వామీజీ చెప్తే ఒక వాల్యూ ఉంటుంది అనేది. ఆ వాల్యూని స్వామీజీ వదిలేసి వెళ్ళిపోతే మామూలు పనికిమాలిన రాజకీయ నాయకుల్లాగానే మిగిలిపోతాడు కదా. అంటే ఇక్కడ చిన్న డౌట్, ఈజీగా కండువాలు మార్పించి ఫ్లెక్సిబుల్గా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పరిపూర్ణానంద స్వామీజీ కూడా ఒకవేళ బీజేపీ కండువా తీసి టీడీపీ కండువా వేసుకుంటే అక్కడ సీట్ వచ్చేదా? అయ్యేది కాదు. ఎందుకంటే ఆయన ఆశించింది పార్లమెంటు. అదే అసలు చంద్రబాబు నాయుడు వదిలేసుకుంటే సరిపోతుంది. కానీ ఆయనకి ఏంటంటే మైనార్టీ బుజ్జిగింపు రాజకీయం అనేటువంటిది